గతంలో కంటెస్ట్గా ఉన్నారు కాబట్టి నేను వారికి ఒక సూటి ప్రశ్న వారు చెప్పినా సరే లేకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక కంటెస్టెంట్ లోపలికి పోయేటప్పుడు ఒక ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ లేకపోతే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదో అనుకోవచ్చు, మీ అగ్రిమెంట్ ఏదో ఒకటి సైన్ చేయించుకుంటారు. ది కంటెంట్ ఆఫ్ దట్ వీడియో వి విల్ యూజ్ యాజ్ పర్ వాళ్ళ ఆ బిగ్ బాస్ షో ఎట్లా యూజ్ చేసుకోవాలి. మనం చెడు మాత్రమే మాట్లాడుకున్నాం, మంచి కూడా చెప్తాను మీకు. చాలా క్లియర్ బూతులు కానీ రిలీజియన్ కానీ ఎటువంటి కుట్రపూరితం కానీ ఇవి ఏమి మాట్లాడకూడదని రాయించుకొని తీసుకుంటారు. సార్ మీరు యాజ్ ఏ శేఖర్ భాషా గారి గురించి నాకు తెలిసింది, నేను కొంత రీసెర్చ్ చేసిన భాగంలో మీరు ఆ 498 యాక్ట్కి దానికి దీనికి సమాజంలో జరిగేటువంటి చాలా దీనిపైన కొట్లాడుతున్నారు. ఆ కేసులకు అగైనెస్ట్ గానో లేకపోతే తప్పుదారి పట్టొద్దనో కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ఉమెన్కి ఒక ఆడామెకి మొగామెకి వాళ్ళ రైట్స్ ప్రాపర్గా చేరాలని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది రైట్ బిగ్ బాస్ షో హ్యావ్ టు టేక్ ది సమ్వన్స్ రైట్? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు రైట్ని, ఎట్లా రాపించుకుంటారు రైట్ని? ఎట్లా ఇప్పుడు మీరే నేను ఒప్పుకుంటున్నాను సార్. ఇప్పుడు నా వీడియో తీసుకుంటారు. ఇప్పుడు మా ఊరు నుంచే ఎవరో ఒక అమ్మాయో ఒక అబ్బాయో బిగ్ బాస్ షోలకు పోతాడు. వాళ్ళకు తెలుసో తెలియకనో పాపులారిటీ కోసమో దేనికోసమో సైన్ చేసేస్తుంది ఆమె. నేను బిగ్ బాస్లోకి వచ్చిన నాగార్జునని చూసే ఇదే నాకు పెద్ద దండము, ఇక్కడ పెద్ద వాళ్ళు వచ్చి నేను టీవీలో కనిపిస్తే సైన్ చేసేస్తుంది. రేపొద్దున ఆ అమ్మాయి వీడియోనో ఆ అబ్బాయి వీడియోనో వేరే రకంగా వాడుకొని బిగ్ బాస్ షో ఇంకేదన్నా చేస్తే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే అగ్రిమెంట్ చూపించి యాక్టింగ్ చేయమంటలేరు, వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు చేసేటువంటి విధానాన్ని వాళ్ళు లేదు సార్. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడు మానవ హక్కులు ఒక విధంగా చెప్పాలంటే హక్కుల కోసం కొట్లాడేటువంటి శేఖర్ భాషా గారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారో చెప్పాలి ఈ టేబుల్ పైన. సార్ ఇప్పుడు చెప్పాలి ఈ టేబుల్ పైన. నా హక్కులు నేను రాసి ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతాను సార్? ఇప్పుడు మీరు అడగచ్చు మీ గురించి ఏమో చూపిస్తారు. బాత్రూమ్ ఫుటేజ్లు వాళ్ళు కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారు చాలా క్లియర్. బాత్రూమ్ లో ఎక్కడ కెమెరాస్ పెట్టరు, బట్ వాష్రూమ్ ఏరియాలో కొంత కెమెరాస్ పెడతారు. బట్ ఈ 105 కెమెరాలు ఉన్నాయని తెలిసి 105 100 అన్ని కెమెరాలు ఉన్నాయని తెలిసి ఏ కార్నర్కి పోయినా నువ్వు కెమెరాలో పడతావు అని తెలిసి కూడా నువ్వు అలాంటివి చేసావు అంటే దాన్ని మరి బిగ్ బాస్ చూపించాడు అని చెప్తే ఇప్పుడు ఈ 100 కెమెరాల్లో చూపించే దాంట్లో కూడా ఎక్కడైనా ఇలా యాక్ట్ చేయి అని చెప్పి ఆయన బిగ్ బాస్ నుంచి డైరెక్షన్ వస్తుందా? అసలు ఎక్కడ ఉండదు ఇలాంటి సెల్ఫ్ అంటే వాళ్ళు చూపించేది అక్కడ జరిగేది ఏదైనా చూపిస్తారు. చూపిస్తారు తప్పు తెలుసుకోవాలనో లేకపోతే ఎక్కువసేపు ఫుటేజ్ లో పడాలనో, సో కంటెంట్ లేకపోయినా ఏదో ఒకటి ఏడవాలనో. సార్ ఇప్పుడు పబ్లిక్ లా చాలా సెన్స్ మన తెలుగు చాలా, నేను నిజం చెప్తున్నాను సార్, మీరు కన్నడ తమిళ్ వీటితో కంపేర్ చేసుకుంటే తెలుగు మీరు చూడాల్సింది. ఎందుకంటే లాట్ మోర్, ఎందుకంటే చిన్నది జరిగిన నాగార్జున గారు వచ్చి అక్కడ ప్రశ్నిస్తున్నారు, అది కూర్చోబెట్టి తిడుతున్నారు. మీ వాదనలో నాకు కనిపించే కంప్లీట్ ఇదేంటంటే selection of the candidates is the primary concern అనేది mandatory సార్. సపోజ్ మీరే పోయారు ఇంతకు ముందు ఏదైనా సొసైటీకి ఏదైనా మేలు చేశారు, నేను చెప్పే సమాధానం ఏంటంటే డొనేషన్ చేశారు, ఏదైనా చేశారు, అలాంటి వాళ్ళని ఎంట్రీ చేయాలి. కానీ ఎక్కడ ఇక్కడ మనం బిగ్ బాస్ షోలో మనం ప్రశ్నించాలి. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు, ఉషా ఫ్రమ్ బెంగళూరు. ఉషా గారు మాట్లాడండి. హలో మాట్లాడండి ఉషా గారు. ఇప్పుడు ఒక తెలుగు పర్సన్ గా మనం చాలా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే తమిళ్ బిగ్ బాస్ కానీ కన్నడ బిగ్ బాస్ కానీ వాళ్ళు మోస్ట్ ప్రిఫరెన్స్ మనం తీసుకుంటారండి. వాళ్ళు తెలుగు వాళ్ళని అసలు మనమేమో ఎగబడి వాళ్ళనే విన్నర్ చేస్తాము. అసలు ఇప్పుడు ఈటీవీ సీరియల్ చూసినా జీ తెలుగు సీరియల్ చూసినా మోస్ట్ ప్రిన్సిపల్ ముందు ఎంకరేజ్ చేసేది మనం. ఇది ఇంకో ఒక్క నిమిషం జస్ట్ పాజ్. బిఫోర్ దట్ బిగ్ బాస్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? No అండి. ఓన్లీ బికాస్ ఆఫ్ వేరే లేకపోతే కాలీవుడ్ కెనడా నుంచో కేరళ నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాత్రమే అపోజ్, అంతే. లేదు అదర్ దాన్ దట్ షో ఫార్మాట్ గానీ షో ఓకే. సెలక్షన్ ప్రాసెస్ కూడా అండి, కంటెంట్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మేబీ సేమ్ ముందు ప్రీవియస్ పదా చెప్పినట్టు ఓన్లీ ఒక్కరిని కూడా జస్ట్ మనకి చాలా మంది యాంకర్స్ ఉంటారు, టీవీ ఆర్టిస్ట్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, అంతా ఉంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ కాంట్రవర్సీ పికిల్స్ కానీ అలా ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే తీసుకుంటున్నారు. దట్ టు అవుట్ ఆఫ్ స్టేట్. మన తెలుగు వాళ్ళు లేరా? సో ఇప్పుడు చాలా మందికి వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పించి మరీ తీసుకుంటున్నారు. సో చూసే వాళ్ళకి వాళ్ళు తెలుగు కూడా మాట్లాడరు, మనకేం అర్థం అవుతుంది?
వదిలేస్తే చూస్తే వాళ్ళకి తెలుగు నేర్పించి తీసుకొని అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మాట, అసలు బిగ్ బాస్ షోనే వద్దని వాదిస్తున్న వీళ్ళ దగ్గర బిగ్ బాస్ షోకి మనవాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి షో గురించి తాపత్రయం ఎంత కనబడుతుంది. ఎంచుకునే ప్రాసెస్ అని చెప్తున్నాను. షోని ఒకవేళ మనం మంచి కోసం యూజ్ చేస్తే ఓకే, మనం ఎంత స్థాయిలో ఉన్న మన పని ఏది ఓకే, ఇంత మందిలో పెట్టేస్తే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ బానే ఉంటుంది. కానీ ప్రొజెక్ట్ చేసే విధానం డిఫరెంట్ అంటున్నాను. వైజ్ గా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అది గుడ్ వే లోనే వెళ్తుంది. ఎందుకంటే ఒక నలుగురు మైండ్ సెట్ డిఫరెంట్, దీంట్లోనే అమ్మ నాన్న తమ్ముడు అందరు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సో ఇలా ఉంటాయి ఆ మైండ్ సెట్స్ అనేది వస్తుంది. బట్ మనం ఓన్లీ సెలెక్టివ్ గా కాంట్రవర్సీని లేదంటే క్యూట్ కపుల్ గా బాగుంటారని అలా వాళ్ళకి ఇచ్చే టీమ్ ని స్క్రిప్ట్ ని అలా చేసన్నా షో వైజ్ ఫుల్లీ నేను వ్యతిరేకం కాదు. సెలక్షన్ ఆఫ్ పీపుల్ గానీ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ గానీ డిఫరెంట్ వేలో ఉంది అని చెప్తున్నాను. సెలక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ వాళ్ళు చేసేది కూడా ప్రొజెక్షన్ కూడా ఒకసారి వాళ్ళే అంటారు నేను చూసింది ఇంత, కానీ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసేది మాత్రం ఆ 5 minutes ఏదైతే మనకి కళ్ళకి కనిపించి హైలీగా ఎఫెక్టివ్ గా కనిపించేది మాత్రం వాళ్ళు ఏమని చేస్తున్నారు. బట్ నేను అనేది